ఎక్కడ ఏది కూర్చున్నా ఓకే అంత సార్ట్అవుట్ చేస్తున్నా. ఇంకా హర్ష సాయి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కి చాలా మంది యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చి మరి నా మీద రోల్ వీడియోస్ అయితే చెప్పించు. ఈ ఫోటో చంపేసి 20,000 ఇస్తాం. నిన్ను ఎవరు అడిగారు? అడిగిందే అమ్మాయినే పట్టదు కదా. వీని ఎవడు అడిగాడు సహాయం చెయ్యమని? సేవ అన్నది ఏమీ లేదండి, ప్రతి దానిలోని స్వార్థం ఉంటుంది. సేవ అన్నది నా దృష్టిలో ఏ టైమో లేదు. ప్రచారంగా చేస్తే మటుకేంటి దేనికైనా సరే మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఆల్ రైట్, హై డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామబాయ్ ఛానల్ కి స్వాగతం. సుస్వాగతం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి, పర్సన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను అనమాట. దట్ ఈస్ హర్ష సాయి. నాకు తెలుసు హర్ష సాయి అనగానే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. లిటరల్ గా ఏం మాట్లాడతాడు హర్ష సాయి గురించి, ఏంటి హర్ష సాయి గురించి అని చెప్పేసి. బట్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఓకే, ఈ వీడియోలో నేను యాక్చువల్ గా రీసెర్చ్ చేస్తుంటే హర్ష సాయి గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండూ తెలిసినాయి అనమాట. ఎవ్రీ మనిషిలో అంతే కదా మామ, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. హర్ష సాయి అని అతను 1999 లో విజయనగరంలో పుట్టాడు అనమాట. 2018 లో హీ స్టార్టెడ్ ఏ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ హర్ష సాయి స్టార్ట్ చేసిన వీడియో ఏంటంటే బాడీ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నాడు. అంటే హర్ష సాయి ఇస్ ఎ వెరీ ఫిట్ గై. ఓకే, సో జనాలకి ఫిట్నెస్ టిప్స్ ఇచ్చేసి ఫిట్నెస్ మీద వీడియోస్ చేద్దాం అనుకున్నాడు. సో హర్ష సాయి స్టార్ట్ అవ్వడమే ఫిలాంథ్రఫీతో స్టార్ట్ అవ్వలేదు. అంటే మేకింగ్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ కానీ లేదా సహాయం చేద్దాం పూర్ పీపుల్ కి అన్న ఇంటెన్షన్ తో స్టార్ట్ అయిన వాడైతే కాదని క్లియర్ గా అర్థమవుతుంది కదా. అయితే ఇతనికి ఆ వీడియోస్ అంత ప్రోగ్రెసివ్ అనిపించలేదు. ఎందుకంటే ఎవ్రీ యూట్యూబర్ ఎలా ఆలోచిస్తాడంటే ఒక కంటెంట్ చేసినప్పుడు దానికి ఎంతవరకు రీచ్ వస్తుంది, ఎంతవరకు రెవెన్యూ వస్తుంది, ఎంతవరకు పెట్టిన దాంట్లో రిటర్న్స్ వస్తున్నాయనే చూసుకుంటారు. హర్ష సాయి కూడా అంతే. అది వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి హర్ష సాయి ఏం చేశాడంటే ఆ కంటెంట్ వదిలేసి మిస్టర్ బీస్ట్ కంటెంట్ ని ఫాలో అవ్వడం ట్రై చేశాడు. ఎందుకంటే మిస్టర్ బీస్ట్ హ్యాస్ అన్ ఇంట్రూగింగ్ కంటెంట్ అన్నమాట. ఓకే, ఈ కంటెంట్ మిస్టర్ బీస్ట్ ది హర్ష సాయి స్టార్టెడ్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మిస్టర్ బీస్ట్ అండ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. You don't believe the money is real. In this car is $100,000 in double. ఈ కంటెంట్ ఏదో బాగుందని చెప్పేసి హీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇట్. అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హర్ష సాయి ఇస్ మేకింగ్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. దట్ ఈస్ నాట్ హిస్ యాక్చువల్ ఇంటెన్షన్. లైఫ్ కి ఒక పర్పస్ ఉండాలి. హర్ష సాయికి 8 years ఉండగా వాళ్ళ తల్లిగారు పాస్ అయిపోయారు. అయితే ఇక్కడ హర్ష సాయి చెప్పడం ఏంటంటే వాళ్ళ మదర్ ఎప్పుడు ఈయనకి చెప్తూ ఉండేవాళ్ళంట లైఫ్ కి పర్పస్ ఉండాలి అని చెప్పేసి. ఒక గొప్పవాడయి లైఫ్ కి ఒక పర్పస్ ఉండేట్టు చేద్దాం అనుకున్నాడు. అలానే ఈ బికేమ్ ఏ కంటెంట్ క్రియేటర్. డెఫినెట్ గా ఈ మార్గం అయితే ఇంకా ప్రోగ్రెస్ తెస్తుంది, తనకి గుడ్ ఫేమ్ కూడా తెస్తుంది అని చెప్పేసి ఈ మార్గం ఎంచుకున్నాడు. హర్ష సాయి ఈస్ ట్రైంగ్ టు మేక్ కంటెంట్ అవుట్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్. అయితే చాలా మంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు హెల్ప్ చేస్తూ వీడియోస్ పెట్టడం? వీని ఎవడు అడిగాడు సహాయం చెయ్యమని? అంటే ఇక్కడ నేను సహాయం చేయడం మీకు నచ్చలేదా, లేదా నాకు పేరు వస్తుంది మీకు నచ్చలేదా, మీ ఇబ్బంది ఏంటి? ఈ విషయాన్ని చూడడంలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, హెల్ప్ చేసే విషయాన్ని జనాలందరికీ చూపించడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్ ఆర్ నాట్ ఎన్ ఎథికల్ థింగ్ అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు, అది మన భారతదేశ సంస్కృతి. ఇంకొంతమంది ఎలా చూస్తారంటే అట్లీస్ట్ హర్ష సాయి అదన్నా చేస్తున్నాడు, హీఈస్ అట్లీస్ట్ హెల్పింగ్ ఏ ఫ్యామిలీ అని చెప్తాడు. ఇది చూడంగానే మనకు కూడా అనిపిస్తుంది, అవును హర్ష సాయి ఒకళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే దానికి ప్రాబ్లం ఏంటి, మనం అది కూడా చేయట్లేదు కదా, హర్ష సాయి అదన్నా చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. అండ్ అందులో నిజం కూడా ఉంది. నా పర్స్పెక్టివ్ ఏంటంటే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ చాలా వేషాలు వేస్తారు. అందులో ఇది బెటరే అంటా నేను. హీఈస్ ట్రైంగ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ సంథింగ్. మంచి ఫేమ్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు, అది కూడా ఓకే. అట్లీస్ట్ హీఈస్ హెల్పింగ్ సమ్ ఫ్యామిలీ కదా. ఓకే, అతని స్వార్థం ఉండుండొచ్చు డెఫినెట్ గా. అంటే హీఈస్ నాట్ ట్రైంగ్ టు మేక్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్, హీఈస్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. దాని మీద మనం బ్లేమ్ చేయలేం హర్ష సాయి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇంకా హర్ష సాయి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కి చాలా మంది యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చి మరి నా మీద రోల్ వీడియోస్ అయితే చెప్పించండు. ఇది హర్ష సాయితో చాలా పెద్ద ప్రాబ్లం. ఎవరైనా హర్ష సాయికి ఎదురెళ్ళడానికి ట్రై చేసినా, ఎవరైనా హర్ష సాయి తప్పు చేశాడని మాట్లాడినా తన పవర్ తో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా మటుకు ట్రై చేస్తాడు హర్ష సాయి. దర్ ఇస్ అ ఫేమస్ సేయింగ్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే మనిషికి అతిగా పవర్ వస్తుందో అది కరప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. హర్ష సాయి విషయంలో అది చాలా మటుకు ట్రూ అయింది. ఎక్కడ ఏది కూర్చున్నా ఓకే అంత సార్ట్అవుట్ చేస్తున్నా. అండ్ ఈ మిత్ర శర్మ కేసులో కూడా హర్ష సాయి మిత్ర శర్మ అని లిటర్ గా పిచ్చిదాన్ని చేసి వదిలిపెట్టాడు అనొచ్చు. ఇలాంటి విషయంలో వ్యూస్ తప్ప వాల్యూస్ చూడని మహేందర్ ఛానల్ కూడా సపోర్ట్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ వెరీ క్లియర్ గా మిత్రా శర్మయే
యూనో తినని కావాలనుకుంటుంది, తినేమో నాకు వద్దు, ప్రేమ వద్దు, ఇలాంటివి ఏం వద్దు అన్నట్టుగా ఉన్నాడు. మిత్రో శర్మని బ్యాడ్ గా పోర్ట్రే చేశాడు అనమాట. హర్ష సాయి అసలు మిత్రో శర్మని ఏమీ దేకలేదు, హర్ష సాయి అసలు ఏం చలించలేదు అన్నట్టు చెప్పాడు. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, దట్ అక్కడ నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఉండవు నాకు తెలుసు. అండ్ నాకు చాలా డిసెప్టివ్ అనిపించింది ఏంటంటే హర్ష సాయి కాల్ రికార్డింగ్. అసలు ఎందుకు కాల్ రికార్డింగ్స్ చేయాలి హర్ష సాయి? లెట్ మీ బీ క్లియర్, నేను ఇక్కడ మిత్రో శర్మ రైట్ అనట్లేదు, హర్ష సాయి రాంగ్ అనట్లేదు, కానీ చూపించిన విషయం రాంగ్ అంటున్నా. నౌ లిసన్ టు మిత్రో శర్మ కాల్ రికార్డింగ్స్. నేను లాట్ ఆఫ్ దేర్ కోర్టులు తీసుకున్నవి, నిర్ణయించిన ట్రాన్సాక్షన్లు, ఓకే వాల్యూ నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. అది నా చాయిస్ కాదా? హలో, నా చాయిస్ కాదా? అది నా చాయిస్ కాదా? లిటరల్ గా హర్ష సాయి తన పర్సనల్ సీక్రెట్స్ అన్ని మిత్రో శర్మతో చెప్పుకుంటూ వస్తున్నాడంటే దేర్ మైట్ బీ సంథింగ్ కదా. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ లైక్ వాట్ హర్ష సాయి షోడ్ ఇన్ హిస్ కాల్ రికార్డింగ్స్. హర్ష సాయి కాల్ రికార్డింగ్ చూస్తే అసలు హర్ష సాయి లిటరల్ గా అన్ఇంట్రెస్టెడ్ గా కనిపిస్తాడు మిత్రో శర్మతో మాట్లాడడంలో. మిత్రో శర్మ కాల్ రికార్డింగ్స్ చూస్తే హర్ష సాయి సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తున్నాడు మిత్రో శర్మకి. దిస్ క్లియర్లీ షోస్ దేర్ ఇస్ ఎ మ్యూచువల్ రిలేషన్. ఈ విషయంలో హర్ష సాయి అనేవాడు చాలా మంచి దొంగ అనమాట. మంచి దొంగ అంటే మంచి చేసే దొంగ అని కాదు, పట్టుబడకుండా ఉండగలిగే మంచి దొంగ. ఎక్కడ ఏది కూర్చున్నా ఓకే అంత సార్ట్అవుట్ చేస్తున్నా. సరే గైస్, ఇంకా ఇంతకంటే ఈ పర్సనల్ విషయంలోకి వెళ్ళి దేర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ సొసైటీ కాబట్టి. బట్ కమింగ్ బ్యాక్ టు ద సొసైటీ, ఫస్ట్ ఫిట్నెస్ కంటెంట్ తో స్టార్ట్ అయిన ఇతను లేటర్ స్టేజెస్ లో ఇలాంటి కంటెంట్ లో ఎందుకు దూరారు? ఈ స్టార్టెడ్ గెట్టింగ్ వ్యూస్ ఫర్ దోస్ కంటెంట్స్, చాలా ఫేమ్ వస్తుంది, అరే ఇదేదో మంచిగా ఉంది, బాగుంది అనుకున్నాడు. సో ప్యూర్ గా ఇతను సెల్ఫిష్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఐఎమ్ ఓకే విత్ ఇట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ నాట్ డామేజింగ్ అదర్స్. నిజంగా జనాల మంచి కోసం ఆలోచించేవాడే అయితే హర్ష సాయి ఇలా చిన్న పిల్లల బ్యాక్గ్రౌండ్ లో పరీ మ్యాచ్ అనే బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాడు కాదు. మరి అన్న నిజంగానే హెల్ప్ చేస్తాడా అంటే సంవత్సరానికి బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేసి 1200 మంది చచ్చిపోతారు. నువ్వు చంపినావని అంటలేనన్నా, ఆ సావుకి కాంట్రిబ్యూట్ చేసినావని నేను అంటాను. పరీ మ్యాచ్ అనేది ఒక లీగల్ యాప్. 365 వ్యూస్, లోటస్ 365 మళ్ళీ గంత మంది సావుకి కాంట్రిబ్యూట్ చేసి మళ్ళీ అవే పైసలు తీసుకొచ్చి నలుగురికి సహాయం చేస్తాను. కనీసం సహాయం చేసిన తృప్తన నీకు ఉందా అన్న? పరీ మ్యాచ్ అనేది ఒక లీగల్ యాప్. 365 వ్యూస్, లోటస్ 365 మళ్ళీ గంత మంది సావుకి కాంట్రిబ్యూట్ చేసి మళ్ళీ అవే పైసలు తీసుకొచ్చి నలుగురికి సహాయం చేస్తాను. కనీసం సహాయం చేసిన తృప్తన నీకు ఉందా అన్న? జనాలకు మంచి చేస్తూ పెట్టిన ఒక వీడియో ఇస్ అ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ హర్ష సాయి. ఇతను కూడా అది ఒక ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాడు అండ్ అది క్లిక్ అయింది. క్లిక్ అవడంతో పాటు మనీ అండ్ ఫేమ్ రెండూ వస్తున్నాయి. ఒక పక్క నేను బెనిఫిట్ తీసుకుంటున్నాను, ఒక పక్క జనాలకి బెనిఫిట్ అవుతుంది, మంచి ఫేమ్ వస్తుంది. వై నాట్ కంటిన్యూ దిస్ కెరియర్ అంటున్నాడు. సి గైస్, నేను ఒక విషయం చెప్తాను. హర్ష సాయి ఇస్ నాట్ ఎ నార్మల్ కంటెంట్ క్రియేటర్. యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ హీ ఈస్ టాప్ నాచ్. జనరల్ గా హర్ష సాయి గురించి మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకుంటారు? ఇక్కడ జనాలందరికీ హెల్ప్ చేస్తున్నాడు హర్ష సాయి, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు అనుకుంటారు. వాళ్ళకి అర్థం కూడా కాదు హర్ష సాయిని ఎందుకు విమర్శిస్తున్నారు, ఎందుకంటే సహాయం చేస్తున్నాడు కదా, ప్రాబ్లం ఏంటి అనుకుంటారు పబ్లిక్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దోస్ పబ్లిక్ టు నో అబౌట్ దిస్ లోటస్ 365 ఆర్ ఎనీ బెట్టింగ్ యాప్ హీ ప్రమోట్స్? ఎవరికి తెలియదు, నష్టపోయిన వాడికి తప్ప. దే జస్ట్ థింక్ హర్ష సాయి అందరికీ సహాయం చేస్తున్నాడు, ప్రాబ్లం ఏంటి అని. అండ్ అందులో నిజం కూడా ఉంది, హర్ష సాయి ఏమీ ఇస్తున్నట్టు ఫేక్ చేయట్లేదు. హర్ష సాయి నిజంగానే హెల్ప్ చేస్తున్నాడు కూడా, ఇలా ఫామ్ ని కట్టించడం గానీ, మనీని ఇవ్వడం గానీ, ఇలాంటివి చాలా నిజంగానే హర్ష సాయి చేస్తున్న పనులు. అయితే మీరు అనొచ్చు, ఒకవేళ హెల్ప్ చేస్తూ వీడియోలు పెట్టడం నెగిటివా అంటే, సీడే లింక్స్. నేను ఎలా ఆలోచిస్తాను తెలుసా? అట్లీస్ట్ అతను ఒక ఫ్యామిలీకి మంచి చేశాడు కదా అని ఆలోచిస్తాను. హర్ష సాయి వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులు ముందు పెట్టుబడి పెట్టి తర్వాత డబ్బులు లక్షలలో రాబట్టుకుంటున్నాడని వీడియో పెట్టాడు. అది నిజమే కావచ్చు, కానీ ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా హెల్పింగ్ అనేది ఒకటి చేస్తున్నారు చూసారు, హెల్పింగ్, అది గొప్పతనం. హర్ష సాయి నువ్వు మనీ మేకింగ్ కాన్సెప్ట్ లో ఏమనలేవు. హర్ష సాయి ఎంతన్నా రిచ్ అవ్వచ్చు, ఎంతన్నా డబ్బులు సంపాదించవచ్చు. లిటరల్ గా 1000 రూపీస్ తను సంపాదించి 100 రూపీసే పంచుతూ ఉండొచ్చు. బట్ మనం ఆ 100 రూపీస్ పంచడాన్ని ఏదో ఫేమ్ కోసం చేస్తున్నాడు, గేమ్ ఆడడానికి చేస్తున్నాడు అనలేము. ఎందుకంటే అట్లీస్ట్ తను అదన్నా చేస్తున్నాడు. నువ్వు అనొచ్చు అది చూపించుకోవడం ఎందుకు బ్రో అంటే, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నిజానికి ఫ్యాక్ట్ మాట్లాడితే ఇప్పుడు హర్ష సాయి ఈస్ బీన్ ఆఫర్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఒక్క బెట్టింగ్ యాప్ చేస్తే. అండ్ అందుకే అతను
కొన్నిసార్లు చేస్తున్నాడు కూడా. అయితే ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హర్ష సాయి ఇలా డెవలప్ అయ్యి ఇలా ఫ్యూచర్ లో బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి క్రోర్స్ సంపాదించిన పద్ధతి జనాలు కూడా ఫాలో అవ్వాలనుకొని ఇది చూసి ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్ లో గివ్ అవేస్ అన్న పేరుతో ఫేక్ చేసి ముందు ఫాలోవర్స్ ని తెచ్చుకొని ఆ తర్వాత బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి హర్ష సాయి అయిపోదాం అనేసి అనుకుంటున్నారు. చూడండి, అది ప్రాబ్లం. నిజంగా హర్ష సాయి దేవుడా అంటే అలా మీరు అనుకుంటున్నారేమో గానీ అయితే జనాలందరూ చూపించే బీభత్సమైన ఫాలోయింగ్ ని హర్ష సాయి డిజర్వ్ చేస్తాడా అంటే క్వశ్చనబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ సో మచ్ అప్రిషియేటింగ్ యూ, వెన్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూ బ్లైండ్లీ, నువ్వు జనాలకి లాస్ అయ్యేది చేయకూడదు. సింపుల్ గా ఒకసారి మిస్టేక్ జరిగిందా ఓకే, 2 సార్లు మిస్టేక్ జరిగిందా సరే వదిలేయచ్చు. రిపిటేటివ్ గా అదే మిస్టేక్ జరుగుతున్నా దట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు నిజంగా వరల్డ్ ని బెటర్ ప్లేస్ చేయాలనుకుని ఉంటే ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ అన్ని తీసుకొచ్చేవాడివి కాదు. చాలా ప్రమోషన్స్ ఉన్నాయి హర్ష సాయి. దిస్ ఈస్ ద ఫాల్ ఆఫ్ హర్ష సాయి అన్ఫార్చునేట్లీ. లిటరల్ గా ఈ బెట్టింగ్ ఫైట్ అనేది చాలా పెద్ద ఫైట్ గా నడిచింది అనమాట. ఆ తర్వాత కూడా హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్లు చేశాడు, పీపుల్ లాస్ అవుతున్నారని తెలిసిన తర్వాత కూడా ప్రమోషన్స్ చేశాడు. అంటే బెట్టింగ్ యాప్స్ చేసాడు హర్ష సాయి చేసాడు అంటున్నాడు. హర్ష సాయి చేసిన ప్రమోషన్స్ ఎప్పుడైనా మీరు చూసారా? అది ఏంటో క్లారిటీగా అర్థం కానట్టు ఉంటది. బాధ్యత ఆసక్తి, మీ ఆసక్తి బట్టి మాత్రమే బాధ్యత అన్నది ముఖ్యం అంటాడు. మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. సరే, హర్ష సాయి ప్రమోషన్స్ చేశాడు, వేరే వాళ్ళు చేయకుండా ఉన్నారా? ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అనేవి మాస్ గా జనాల్లోకి పెనిట్రేట్ అవుదాం అనుకున్నారు. హర్ష సాయి బ్రో, నాకు పర్సనల్ గా చాలా ఇల్లాజికల్ అనిపించింది ఈ స్టేట్మెంట్ అనేది. నువ్వు ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇచ్చేవాడివి కాదు కదా, నాకు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత మాత్రం నువ్వు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం మంచిదైంది అనిపించింది. సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. హర్ష ఏమనుకుంటున్నాడంటే వేరే వాళ్ళు కాకుండా నేను చేయడం వల్ల ఆ డబ్బుని ఇంకొంతమందికి ఉపయోగిస్తాను అనుకుంటున్నాడు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హర్ష సాయి లాంటి వాడు ఇలాంటి పనులు చేయడం వల్ల దానికి డ్యామేజే ఎక్కువ ఉంటుంది. గైస్, ఇక్కడ హర్ష సాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, నాకు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్తున్నారు, నేను అందులో కొంచెం పర్సెంట్ నాకు ప్రాఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ప్రమోట్ చేయడం వల్ల నాకు డబ్బులు వచ్చేసి ఇంకొక 4 మంచి పనులు చేయొచ్చు కదా అనుకుంటున్నాడు హర్ష సాయి. బట్ హర్ష సాయి మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, తిను ప్రమోట్ చేయడం వల్ల తినక డబ్బులు వస్తున్నాయి కానీ కోట్లలో నష్టం జనాలకు వస్తుంది అన్న విషయం మర్చిపోయాడు. సో ఇది ఒక్కటి చేయడం వల్ల హర్ష సాయి మంచి చేద్దాం అనుకున్న కాన్సెప్ట్ కంటే చెడు ఎక్కువైంది. అందుకే చూడండి, నాన్ వేషణ ఎప్పుడైతే హర్ష సాయిని కొట్టడం మొదలు పెట్టాడో హర్ష సాయి ఇమీడియట్ గా వైట్ ఫ్లాగ్ ఎత్తేసాడు. 1 కాదు 2 కాదు 10,000 కోట్ల మోసం, బెట్టింగ్ దగా కొట్ల 100 కోట్ల రూపాయలకి పైగా సంపాదించాడు అమాయక ప్రజల్ని మోసం చేసి. లిటరల్ గా నాన్ వేషణ ఒక్క దెబ్బ కొట్టంగానే హర్ష సాయి మీద చాలా ఇంపాక్ట్ పడి. సరే, ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయము. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, హర్ష సాయి ఫేమ్ గురించి చాలా కన్సర్న్ తీసుకుంటాడు. హర్ష సాయి అనే పెద్ద ఎంపైర్ బిల్ట్ అయ్యిందే ఫేమ్ మీద. సో ఎప్పుడైతే ఆ ఫేమ్ కి డ్యామేజ్ అవుతుందో వెంబడే వెనక్కి వెళ్ళిపోయాడు. అండ్ మీరు డీప్ గా అబ్జర్వ్ చేస్తే హర్ష సాయి ఏమంటాడంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయము. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి నెగిటివ్ అయ్యే మేము చేయమని చెప్పాడు. ఇప్పుడే ఎందుకు జ్ఞానోదయం అయింది, ముందెందుకు కాలేదు? నాన్ వేషణ కొట్టిన తర్వాతే ఎందుకు జ్ఞానోదయం అయింది? ఎందుకో తెలుసా? లిటరల్ గా నేను చెప్పిన నాన్ వేషణ ఇంకా ఐపీఎస్ సజ్జన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే హర్ష సాయి ఆపేశాడు. హర్ష సాయి ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసమో లేదంటే మేకింగ్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ కోసమో కాదు. హీఈస్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, హీఈస్ ఎ వెరీ గుడ్ కంటెంట్ క్రియేటర్. అది కూడా వదిలేయచ్చు, కానీ ఫేమ్ వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేయడం అనేది అన్యాక్సెప్టబుల్. ట్రాన్సాక్షన్లు ఓకే, వాల్యూ నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. అది నా చాయిస్ కదా. ఏం చేస్తే వస్తాయండి కోట్లు, కానీ వీళ్ళకి మటుకు 20 సెకండ్ల యాడ్ చేస్తే ఇస్తున్నారంటే, అదే 20 సెకండ్లకి కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు అంటే మీరు నష్టపోతున్నారు. యువత అంటే వాళ్ళు వినిపించుకోరు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సపోర్ట్ వల్ల ఇవాళ హర్ష సాయి ఆన్ స్టేజ్ కి వెళ్ళాడు. అలాంటిది పబ్లిక్ మీద కేర్ చూపించడం అనేది బేసిక్ థింగ్. అది మిస్ అయినప్పుడు దేర్ స్టార్ట్స్ ద ప్రాబ్లం. సో హర్ష సాయి డెఫినెట్ గా దేవుడైతే కాదు. చాలా మంది హర్ష సాయి అఫైర్స్ ఉన్నాయంటారు, రష్యన్ గర్ల్స్ అంటారు, చాలా అంటారు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, పబ్లిక్ నెగిటివ్ అవునంత వరకు దట్స్ దేర్ పర్సనల్ లైఫ్. యూ మైట్ హ్యావ్ ఎ డిసగ్రిమెంట్, బట్ నా పర్స్పెక్టివ్ చెప్పాను, మై ఒపీనియన్. అండ్ నేను చెప్పినట్టు మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు స్పాయిల్ సమ్వన్స్ రెప్యుటేషన్ నార్ టు బ్లేమ్ ఇన్ సమ్ అలిగేషన్స్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ సొసైటీ, నాకు అనవసరం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, హర్ష సాయి ఏదైతే అనుకున్నాడో అదైంది. కంటెంట్ క్రియేటర్ గా చాలా ఫేమస్ అవుదాం అనుకున్నాడు, అదైంది.
చాలా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు, అది అయింది. జనాలకి మంచి చేద్దామన్న ఇంటెన్షన్ అతనికి నిజంగా ఉండుంటే అది కూడా జరిగేది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇంటెన్షన్ ఉంటే బాగుండేది హర్ష సాయి. సో హర్ష సాయి గురించి సింపుల్ గా సమరైజ్ చెప్పాలంటే ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ అ వెరీ గుడ్ కంటెంట్ క్రియేటర్. బట్ ఫిలాంథ్రఫిస్ట్ అంటారా అంటే ఐ డోంట్ థింక్ సో. నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఇట్ గైస్. I think this is the first time I'm trying to analyze someone on video. Thanks for watching. Let me know what is your opinion on Harsha Sai and make sure to subscribe this channel. There is one more beautiful video on Harsha Sai. Third eye అతను చేశాడు, చాలా బాగుంటుంది వీడియో. ఈ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటి, ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి హై క్యాలిబర్ ఉన్న ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఆర్ లైక్ చాలా పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ని, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటిని ప్రమోట్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. స్టే అవే ఫ్రమ్ బెట్టింగ్, kill betting, and Ramaboy always stands for kill betting. Take care guys, bye. Everything on your fingertips. Let's do this.